అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో 150 కుటుంబాలు జనసేనలో చేరాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నాయకుడు బత్తిన గంగయ్య పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా కూచిపూడి పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ ధీరజ్ వినీల్ తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి నేరస్తుల గురించి ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్లు చాలా వరకు తగ్గించామని తెలిపారు. పోలీసు బీట్లను పెంచే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని అన్నారు డీఎస్పీ. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ బత్తలపల్లి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ను ఫార్వర్డ్ చేశాడన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో దుబాయ్ నుండి వచ్చిన అతన్ని అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కాచిగూడలో రోడ్డుపై చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ బృందం చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి పడి కార్మికుడు మృతి చెందాడు. బిల్డింగ్ ఓనర్ సేఫ్టీ మెజర్మెంట్స్ సమకూర్చలేదని మృతుని బంధువులు ఆరోపించారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన ద్వారకా ప్రసాద్ గా గుర్తించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గోల్డెన్ టోస్ట్ బేకరీని ప్రారంభించారు. కస్టమర్లకు క్వాలిటీతో కూడిన కేకులు అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. తమ స్టోర్లో అన్ని రకాల కేక్స్, బిస్కెట్స్ ఉంటాయని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. తిండి పెట్టే భూమికి చిచ్చు పెట్టవద్దంటూ రైతులకు సూచనలు చేశారు కాజీపేట ఎస్పీ ప్రశాంత్ రెడ్డి. భూమాత మనకులదే కాదు సమస్త ప్రాణులదని తెలిపారు. మనకు మేలు చేసే సూక్ష్మ క్రిములను అగ్నికి ఆహుతి ఇవ్వద్దని తెలిపారు. ప్రకృతిని కాపాడి భవిష్యత్తు తరాలకు కానుకగా ఇద్దామన్నారు ఏసీపీ. కాకినాడ జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైకు అదుపు తప్పి స్తంభానికి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన యువకులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలను అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు ఎమ్మెల్యే మాలకొండయ్య. ఎన్డీఏ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. చీరాల నియోజకవర్గం వేటపాలెం నుండి పలువురు నాయకులు టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లా టంగుటూరు వల్లూరమ్మ తల్లి దేవాలయంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మంత్రితో పాటు ఎమ్మెల్యే నరసింహారెడ్డికి స్వాగతం పలికారు.